ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఉతభిస్సీదసాదనం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు మనం వ్యాస ప్రణీతమైన మహాభాగవతంలో పురంజనోపాఖ్యానం చెప్పుకున్నాం. అంతా కూడా వేదాంతమైనటువంటి విషయం, భగవంతుడికి మానవుడికి సంబంధమైనటువంటి విషయం అన్నమాట అండి. ఆత్మవిద్య అనేటువంటిది ఉంటుంది ఎక్కువగా దీంట్లో. ఈ కథనంతా కూడా మనం భక్తి శ్రద్ధలతో విన్నట్లయితే మానవుడికి ఈ యొక్క దేహం అంటే దేహము ఆత్మకి సంబంధాన్నంతా చెప్పేటువంటి ఉపాఖ్యానాలు ఇవి. అంచేత విష్ణువు యొక్క భాగవతంలోనే ఇలా ఆత్మజ్ఞానం గురించి ఎక్కువగా ఉంటాయి. ఈ పురంజనుడు అనేవాడు నవద్వారములు కలిగిన నగరాన్ని ప్రవేశించి అక్కడ పురంజనుతో వివాహం చేసుకుని అనేకమైనటువంటి సుఖాలను అనుభవించి చివరికి ఆ సుఖములన్నీ వదిలిపెట్టి ముసలితనం వచ్చిన తర్వాత తన శరీరాన్ని పరిస్థితుల్లో వదిలిపెట్టే సమయంలో ఆయన ఎంతసేపు తన పురంజని తన భార్యని స్తోత్రం చేస్తూ మనోవాంఛలు అంటే కోరికలన్నీ కూడా భార్య అందే. ఆ భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో అతడి శరీరాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. అతడు చేసిన పాపములకు నరకలోకం వెళ్ళి అక్కడ అనేకమైన బాధలు అనుభవించి చివరికి మళ్ళా మానవుడుగా భూలోకంలో మళ్ళా అవతరిస్తాడు. ఎవరింట్లో అంటే విదర్భ మహారాజు యొక్క గృహంలో స్త్రీ వ్యామోహంలో పడ్డాడు కదండి. ఈయన స్త్రీ అన్నాడు కదా, మళ్ళీ స్త్రీ జన్మే ఈయనకి లభించింది. ఈ విదర్భరాజు యొక్క గృహంలో అందమైన కన్యకగా జన్మించాడు. ఆ విదర్భరాజు అవనాడు ఈ కన్యక యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేద్దామని నిర్ణయించుకుని అతివీర భయంకరుడు అనంతరం విదర్భస్య రాజసింహస్య వేస్మని ఉపయేమే వీర్యపణాం వైదర్భీ మలయధ్వజ. అతివీర భయంకరుడు ఆ మలయధ్వజుడికి ఇచ్చి వివాహం చేశారు. వారితో ఒక అమ్మాయి 7 పిల్లలు కలిగారు. అమ్మాయిని మళ్ళా అగస్త్యుడికి ఇస్తే అగస్త్యుడి ద్వారా వారికి ధృతచ్యుతుడు అనేటువంటి పుత్రుడు కలిగారు అమ్మాయికి. ఈ 11 మంది అబ్బాయిలకి కూడా సంతానం కలిగారు. వారంతా కూడా మన్వంతర కాలం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. సరే, ఇలా ఉండగా ఈ మలయధ్వజుడు శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విశేషిణాం వార్ధకే మునివృత్తి స్వీకరించి తప్పదు. ఇక వార్ధక్యం వచ్చింది, పౌత్రులు అందరూ వచ్చారు, ఇంకా రాజ్యం ఏమిటి అని రాజ్యాన్ని పుత్రులు కేకేసి వారికి అందరికీ విభజించి పంచి మీరు ఈ రాజ్యాన్ని అంతా చక్కగా పరిపాలించండి, ప్రజల్ని బ్రహ్మాండంగా మీరు వారికి కావలసినటువంటి అవసరాలు మీరు తీరుస్తూ ప్రజారంజకమైన పాలన చెయ్యండి అని చెప్పి వారిని రక్షించమని చెప్పి ఆ భారాన్నంతా కూడా ఆ పిల్లలకు అప్పచెప్పి తన భార్య సమేతుడై ఒక నదికి బయలుదేరారు. ఆ కలిసి స్నానం చేసి అంతఃకరణ బాహ్యకరణమైనటువంటి శుద్ధులు చేసుకుని ఆ నారాయణుడిని సేవించడం ప్రారంభం చేశారు. ఆమె కూడా చాలా గొప్పది. పతిం పరమధర్మజ్ఞం వైదర్భీమలయధ్వజం ప్రేమ్ణా పరిచరధ్యత్వా భోగాన్ సా పతిదేవత. పతిదేవకు అనుగుణంగా ఉన్నటువంటి సేవలన్నీ కూడా ఆమె చక్కగా చేస్తూ ఉన్నది.
ఆయన కూడా ఆ భగవంతుడి యందే దృష్టి పెట్టి ఆ భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన సుఖ దుఃఖాల్ని వదిలిపెట్టాడు. సుఖం దుఃఖం ఉండదు. ఆయన పాపం కందమూల ఫలాలు తినేవాడు, దొరకపోతే ఎండు ఆకులు తినేవాడు, ఆ సమయానికి లేదా జలాన్ని త్రాగేవాడు. ఈ విధంగా తన యొక్క శరీరాన్ని దేహాభిమానాన్ని వదిలిపెట్టి భగవంతుడి యందు గుర్తుపెట్టుకుని ఆ పరమేశ్వరుని యందు అనుగ్రహం సంపాదించాలనేటువంటి పట్టుదలతో ఆత్మ పరమాత్మ యందు అభేద రూపాన్ని దర్శించాడు. ఆయన తపస్సు చేసిన తర్వాత తన శరీరాన్ని పరమాత్మలో లీనం చేశాడు బ్రహ్మరంధ్రం ద్వారా. అంటే గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా ఈ బ్రహ్మరంధ్రం, అందుకే మనం బొట్టు పెట్టుకుంటూ ఉంటామండి. ఈ బ్రహ్మరంధ్రం ఉంటుందట ఇక్కడ. ఆ ప్రాణాన్ని ఆ బ్రహ్మరంధ్రం ద్వారా అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ మలయధ్వజుడు ఎప్పుడు సేవ చేస్తూ ఉంటుంది కదండి. పాపం ఆ వైదర్భికి ఏమీ తెలీదు. మలయధ్వజుడి యొక్క పాదాలు ఇలా స్పృశించింది. స్పృశించేప్పటికి అవి చల్లబడిపోయాయి. ఇంకా ప్రాణాన్ని త్యజించేయడని అర్థమైంది. వాస్తవ స్వరూపం ఆమె మెల్లిగా తెలుసుకుంది. ఆడలేడి ఒక గుంపు నుంచి బయటకు వచ్చేసి దోవ తెలియక పరిగెడుతూ ఆ యొక్క బాధ వర్ణనాతీతం. ఆమె భయంకరంగా దుఃఖిస్తూ ఉన్నది అరణ్యంలో. భర్త చనిపోయాడు, ఆమె అబల, ఏమి చేయగలదు? శరీరమా కృషించిపోయింది, లేచే స్థితిలో లేదు, ఏడ్చే స్థితిలో లేదు, మాట్లాడే స్థితిలో లేదు. ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. తన భర్త తాను వదిలిపెట్టినటువంటి స్త్రీ జనులెవ్వరూ లేక మహారణ్యంలో అలా రోధిస్తుంది. ఆమె ఎంత ఏడ్చిందయ్యా అంటే ఆమె యొక్క రోదనకు వక్షస్థలం అంతా కూడా తడిసిపోయిందట, అన్ని నీళ్ళు వచ్చాయట. ఆమె వనమ ఎందు ఎలా అరిచిందయ్యా అంటే బిగ్గరగా అరిచింది, రాజా లేవయ్యా లే, ఈ సముద్ర పర్యంతం ఉన్నటువంటి భూమిని నువ్వు రక్షించాలయ్యా, ఈ ప్రజలను రక్షించాలి. ఎంత బల పరాక్రమవంతుడు, ఎంతడు గొప్ప సంతానము, అగత్సుల్లాంటి వాడు అల్లుడు నీకు. అటువంటి నీవు ఈ శరీరాన్ని వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవే, మహారాజా లే 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 అని చెప్పి ఆమె ఎంతో బాధతో ఆ భర్తను లేపుతూ ఉన్నది. చితిం దారుమయీం చిత్వా తస్యాం పత్యు కళేబరం ఆదీప్య చాను మరణే విలపంతి మనోదధే. నాదా లే నాదా అని చెప్పి కన్నీరు మున్నేరై ఒక ఆడ లేడి చిన్న పిల్ల ఏడ్చినట్లుగా ఆమె అరణ్యంలో ఏడుస్తూ ఉంటే పట్టించుకునేవారు ఎవరుంటారు చెప్పండి? ఆ బాధ వర్ణనాతీతం. ఆమె కట్టెలు పోగేసుకొచ్చింది, ఒక్కొక్క కట్టె. ఆ కట్టెలన్నీ పోగేసుకొచ్చి ఆ కట్టెల యొక్క చితి మీద తన భర్తను పెట్టి నిప్పు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఎంతమంది సంతానం ఉన్నా ఎవరున్నా చివరికి ఏమున్నది? ఏమీ లేదు ఈ అరణ్యంలో. తన భర్తను తానే మోసుకొచ్చి చితిమి పెట్టి ఆ యొక్క అగ్నిని ప్రజ్వలింప చేస్తూ తన శరీరాన్ని దాంట్లో వదిలిపెట్టాలి అని అనుకున్నది. అనుకునే సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎవరో, ఎవరి కుమార్తెవు? ఈ చితి మీద పెట్టిన వారు ఎవరు? ఈయన పేరు ఏమిటి? అది సరే, ఇప్పుడు నన్ను గుర్తుపట్టేవా నీవు? విదర్భరాజు యొక్క పుత్రికను వైదర్భిని నా భర్త మలయధ్వజుడు తపస్సు చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టాడయ్యా అని చెప్పి ఇలా చెప్పడం ప్రారంభం చేసింది ఆమె. ఈ బ్రాహ్మణుడు అన్నాడు, అది సరే, ఇప్పుడు నన్ను గుర్తుపట్టేవా అని అడిగాడు. నేను గుర్తుపట్టలేదు అన్నది. వాస్తవంగా నేను నీ మిత్రుణ్ణి, నువ్వు నేను తిరుగుతూ ఉండేవాళ్ళం అన్నాడు. ఇదేమిటి? ఈమెమో విదర్భరాజు యొక్క పుత్రిక. ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడు? నువ్వు నేను స్నేహితులం అంటున్నాడు. నేను నీ మిత్రుణ్ణి, ఆయన అవిజ్ఞాతుణ్ణి అన్న. నా పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకో, అవిజ్ఞాతుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో. నువ్వు నేను స్నేహితులం,
ఇద్దరు తిరుగుతూ ఉండేవాళ్ళం. నువ్వేం చేశావు? ఈ భూమండలంలో సమస్తమైన భోగాలు అనుభవించాలి అనే ఉద్దేశంతో నన్ను వదిలిపెట్టి ఈ భూలోకంలోకి వచ్చాను. చూడండి ఎలా చెబుతున్నాడు ఈ బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడు ఈమె స్నేహితులని నువ్వు భోగాలు అనుభవించడానికి నన్ను వదిలిపెట్టి ఈ భూలోకంలోకి వచ్చావు. పూర్వకాలంలో మన ఇద్దరము కూడా మానస సరోవరంలో నివసించే హంసలం. నువ్వు నేను మానస సరోవరంలో హంసలుగా నివసిస్తూ ఉండేవాళ్ళం. మనకి ఎక్కడ నివాస స్థానము లేదు. అలా చాలా సంవత్సరాలు మన ఇద్దరం స్నేహంగా ఆ మానస సరోవరంలో హంసలై తిరుగుతూ ఉండేవాళ్ళం. నువ్వు విషయ సుఖాలను అనుభవించాలనే కోరికతో నన్ను వదిలిపెట్టి ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు. అటు ఇటు తిరుగుతూ ఓ భవనం కనబడింది నీకు. ఆ భవనంలోకి వెళ్ళావు. ఆ భవనం ఏమిటయ్యా? ఒక స్త్రీ చేత చెప్పు చేతల్లో ఉన్నటువంటి భవనం, స్త్రీ చేత నిర్మించబడినటువంటి భవనాన్ని నువ్వు వెళ్ళావు. ఆ భవనంలో 5 విహారవనాలతో ఉన్నది. ఆ భవనానికి 5 విహారవనాలు, పార్కింగ్లు ఉన్నాయనుకున్నాం మనం. ఇదేంటి పురంజనుడి యొక్క నగరం గురించి చెప్తోంది, అది జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ విశేషం. పురంజనుడి యొక్క నగరం దీనికి సంబంధం ఎలా ఉన్నదో చూడండి. నువ్వు ఆ స్త్రీ అంతా కూడా ఆ రోజుల్లో ఆ పురంజనుడి యొక్క భార్య పురంజని కదా, ఆ పురంజనుడి యొక్క వశమై ఉన్నది ఆ నగరం అంతా. ఆ నగరానికి 5 విహారాల వనాలు ఉన్నాయి, 9 ద్వారాలు ఉన్నాయి. ద్వార పాలకుడు కూడా దానికి ఉన్నాడు. మరియు దానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 6 వణిజులతో 5 అంగళ్లతో ఉన్నది. అది ప్రాకృతికమైనటువంటి 5 కారణాలతో నిర్మించబడినది. ఆ భవనం, ఆ నగరం ఒక స్త్రీ యొక్క ఆధిపత్యములో ఉన్నది అన్నాడు. అదేమిటయ్యా బాబా అదంతా చెప్తున్నావు? ఆ నగరం గురించి 9 ద్వారాలు అంటున్నావు, 5 ప్రాకారాలు అంటున్నావు, ఇవన్నీ చెప్తున్నావు ఏమిటి అంటే అప్పుడు చెప్పుకొచ్చాడు. నువ్వేమనుకున్నావు? సుఖం అనుభవించాలి అని నువ్వు ఒక నగరాన్ని ప్రవేశించావు, ఒక స్త్రీ యొక్క అధీనంలో ఉన్న నగరాన్ని ప్రవేశించావు. ఆ యొక్క ఏమిటయ్యా ఆ నగరం ఎలా ఉంటుందయ్యా అంటే మానవుడికి ఆ నగరానికి సంబంధాన్ని చూపించేది ఈ ఉపాఖ్యానంలో. ఏమిటి? 5 ప్రాకారాలు ఉంటాయి అన్నావు నగరానికి, అంటే 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయట. ఆ పురమ యొక్క ఉద్యానాలు ఏమిటయ్యా అంటే శబ్దము, స్పర్శ మొదలైనటువంటి వాటండి. ఆ పురానికి 9 ద్వారాలు ఉంటాయని చెప్పాం మనం. 9 ద్వారాలు అంటే ఒక మానవుడిని తీసుకుందాం, మనకి 9 కర్ణాలు ఉంటాయి. మనకి 9 ఛద్రములు అంటాం దీన్ని సంస్కృతంలో, తెలుగులో అయితే కర్ణములు అంటాం. 9 ఉంటే మానవుడికి తెలియదు 9. దాంట్లో తూర్పున 5 ద్వారాలు ఉన్నాయి ఆ నగరానికి. మనం కూడా ముఖానికి 5 ఉంటాయటండి. 2 కళ్ళు, ముక్కు రంధ్రాలు 2, నోరు 1, 5. ఇది తూర్పు భాగము అన్నారు. ఈ శరీరమే ఒక నగరం అనుకోండి. ఈ నగరానికే ద్వారాలు ఎన్ని ఉన్నాయి? 9 ద్వారాలు ఉన్నాయి. ఈ శరీరము నగరము సమానం. ఈ శరీరం అనే దానికి 5 తూర్పున 5 ద్వారములు, 2 అది. మరి ఏదైనా మాట రావాలన్నా పోయాలన్నా దీంట్లో వచ్చి ముక్కు, కళ్ళు 5. తూర్పు అయిపోయింది. దక్షిణం అంటే కుడి చెవి, ఇది ఒక ద్వారం. మళ్ళా ఇది అన్నీ 6వది. 7వది ఏమిటయ్యా అంటే ఎడం చెవి, 7 అయ్యాయి. ఇంకొక 2 ఉన్నాయండోయ్, మలము మూత్రము విసర్జించేవి అవయవాలు. మలం అంటే తెలుసుగా గుద ప్రాంతము, మూత్రము అంటే యూరిన్ అన్నమాట, దీన్ని విసర్జించే ప్రాంతం. ఇవి 2 అంటే 5, 2, 7, 2, 9 నవద్వారాలు కలిగిన నగరం. ఇక్కడ మన శరీరానికి కూడా నవద్వారములు ఉన్నాయి, ఈ 9. అయితే ఇంకా 3 ప్రాకారాలు ఉన్నాయండి ఈ శరీరానికి. తేజస్సు, లైటింగ్, మంచి అందం. నీరు లేకపోతే ఉండం కదా, అన్నం భోజనం తినాలి.
ఈ శరీరం నిలబడాలంటే 3 ఉండాలి. ఆ నగరం కూడా అంతే. అయితే ఆ యొక్క నగరానికి 5 వణిజాలు ఉన్నాయట. మనకు కూడా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి అన్నారు. కర్మేంద్రియాలు ఉంటాయి మనకి కూడా. ఈ పంచమహాభూతాలతో ఉపాదాన కారణాలు పంచమహాభూతాలతో ఉంటాయి. మన శరీరం కూడా అంతేనండి. మన శరీరం కూడా పంచభూతాలతో నిర్మించబడి ఉంటుంది. భూమి, నీరు, ఆకాశం, గాలి, శూన్య ప్రాంతం. పృథివ్యప్ తేజో వాయురాకాశాత్ అన్నారు. పృథివీ, భూమి, నీరు, అలాగే వాయువు, అగ్ని, ఆకాశం, శూన్య ప్రాంతం. ఈ 5 మనకి ఉన్నాయి. అక్కడ ఓనర్ పురంజనుడు కదండి. ఎక్కడ మనం దాని యజమాని ఏమిటయ్యా? ఈ మన యొక్క శరీరానికి యజమాని ఎవరు? బుద్ధి. మన శరీరానికి యజమాని బుద్ధిలో వికసిస్తూ విహరిస్తూ ఉంటాడు. ఆ ఉచ్చులో పడిపోతాడు, సర్వస్వము మర్చిపోతాడు, అంతా నాదే అంటాడు. ఆమె సాంగత్య ప్రభావం ఈ దుర్దశ ప్రాప్తిస్తుంది. ఆ స్త్రీ సాంగత్యము అంటే వ్యామోహము. ఆ వ్యామోహంలో పడిపోతాడు. ఆ వ్యామోహమే స్త్రీ. ఆ బుద్ధే యజమాని. యొక్క పట్టణం అంతా ఎలా ఉన్నది? నవద్వారాలతో నిర్మితమై ఉన్నది. ఆ నవద్వారాల్లో ఈ పురంజనుని యొక్క సహవాసంతో సమస్తమైనటువంటి విషయ వాంఛలు కలిగిన వాడి భగవంతుడనే వాడిని వదిలిపెట్టేసి, తత్వాన్ని వదిలిపెట్టి ఇవే శాశ్వతం అనుకున్నాడు. ఇంకా ఆ పురంజనుడి యొక్క పట్టణం గురించి రేపు రాబోయేటువంటి ఉపాఖ్యానంలో ఇంకా అత్యుద్భుతంగా చెప్తారు. 360 మంది గంధర్వులు అంటే 360 రోజులని, పగలని, రాత్రని, ఇలా నగరాన్ని అంతా కూడా 5 తలలు కలిగినటువంటి పాము రక్షిస్తుంది అంటే మనకి పంచమహాభూతాలు అని ఇలా చాలా చాలా విశేషాలన్నీ కూడా మనకి పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనలో ఉన్నటువంటివి అంతర్గతమైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది గుణాలు, మనలోనే శత్రువులు, మనలోనే అహంకారం, మనలోనే అహంభావం, ఇవన్నీ కూడా మనల్ని ఏ విధంగా ధ్వంసం చేస్తాయి. మానవుడు ఏ విధంగా పరమాత్మను చేరుకోలేకపోతున్నాడు, ఏ వ్యామోహంలో పడిపోతున్నాడు, ఈ యొక్క నవరంధ్రాల్లో పడిపోతున్నాడు. ఈ నవరంధ్రాల్లో ఎవరెవరు ఏ విధంగా అనుకుంటారు? మానవుడు కన్నుల ద్వారా ఏం చేస్తున్నాడు? సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ముక్కు ద్వారా వాసన చూస్తున్నాడు. నోటు ద్వారా టేస్టులు చూస్తున్నాడు. చెవుల ద్వారా చక్కగా వింటున్నాడు. మరి 2 ప్రాంతాలు మరి తెలియనటువంటివి ఏం కాదు. మూత్రాదుల ద్వారా, ఆ అవయవాల ద్వారా మనం ఏం చేస్తామో తెలుసు. విసర్జనావయవాల ద్వారా మానవుడు ఏం చేస్తాడో తెలుసు. తుచ్చమైనటువంటి ఈ యొక్క సుఖాలను అనుభవించడం కోసం నువ్వు ఎంత గొప్ప పరమాత్మని నువ్వు వదిలిపెట్టుకుంటున్నావు. నీ యొక్క తత్వాన్ని నువ్వు ఏ విధంగా పాడు చేసుకుంటున్నావు. నీ యొక్క శరీరం ముఖ్యం కాదు, ఆత్మ ముఖ్యం, జీవుడు ముఖ్యం అని చెబుతూ ఇతరు ఇంకా చెప్తున్నాడు. యథార్థంగా నువ్వు విదర్భరాజు యొక్క పుత్రిక కాదు. ఆ నవద్వారములు కలిగినటువంటి ఆ పురాన్ని బంధించినటువంటి పురంజనుడువు కాదు. నువ్వు పూర్వజన్మలో నీవు పురుషునిగా భావించుకున్నావు. నువ్వు పురంజనుడుగా భావించుకొని ఆ తుచ్చమైన సుఖాలను నువ్వు అనుభవించావు. ఇప్పుడు ఈ జన్మలో నీవు స్త్రీ కాదు, స్త్రీ అనుకుని ఈ సహగమనం చేయాలనుకున్నావు. నీవు పురుషుడివి మరియు స్త్రీవి కూడా కాదు. మనం ఇరువురము కూడా హంసలమే. ఇదియే మన వాస్తవ పరిస్థితి. మిత్రమా, నేనెవరనుకుంటున్నావు? ఈశ్వరుడును. నువ్వెవరనుకుంటున్నావు? జీవుడువు. నీకంటే వేరు నేను కాదు. జీవుడు ఈశ్వరుడు ఒక్కటే. పరమాత్మ ఈ జీవుడు ఒక్కటే. ఇది ఎవరికి తెలుస్తుంది? జీవుడు పరమాత్మ అని నీ చెప్తే తెలుస్తుందా? తెలియదు. వ్యాసుడు చెప్పినా తెలియదు. ఎవ్వరికీ తెలియదు. కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. వారే యోగులు, వారే జ్ఞానులు, వారికి మాత్రమే తెలుస్తుంది. ఒక పురుషుడు వాని శరీర రూపం అద్దంలో చూసుకుంటాడు.
అద్దంలో చూసుకుంటే అద్దంలో ఉన్నవాడు ఒకడు, మనం ఉన్నవాళ్ళు ఒకడు, ఇద్దరి కింద కనపడతాం. కానీ అక్కడ ఇద్దరా? ఒకళ్ళే. అలాగే ఈశ్వరుడు ఒకడు, జీవుడు ఒకడుగా కనపడతాడు. కానీ ఇద్దరు ఒకటే. జీవుడు ఈశ్వరుడు ఒకటే. నువ్వు ఆత్మజ్ఞానాన్ని నేను బోధిస్తాను అని చెప్పి ఆమె ఎప్పుడైతే అతడు బ్రాహ్మణుడు ఆ యొక్క విదర్భరాజు పుత్రికైన వైదుర్భికి తన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడో అప్పుడు ఆమె అసలు రూపం తెలుసుకుంటుంది. ఆత్మజ్ఞానం ద్వారా తాను ఎవరో తెలుసుకుని ఆ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళా హంస రూపంలో, వారిద్దరూ హంస రూపంలో విహరించడానికి మానస సరోవరానికి వెడతారయ్యా అని చెప్పి మహర్షి ఈ వృత్తాంతాన్ని ప్రాచీనబరి అనే రాజుకి చెప్పడం ప్రారంభం చేశాడు. వారిద్దరూ కూడా హంసలై వెళ్ళారయ్యా ఆత్మజ్ఞానాన్ని పొంది. ఓ రాజా, నువ్వు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నావని ఇంకా చెప్పడం ప్రారంభం చేశాడు. చేసేటప్పుడుగా రాజు అన్నాడు, ఏమిటో ఆత్మజ్ఞానం అంటున్నావు, ఏదో ఈశ్వరుడు ప్రకృతి ఒకటే అంటున్నావు, నాకేం అర్థం అవ్వట్లేదయా, నంచే కాస్త ఇంకా వివరంగా చెప్పు అని చెప్పి ఈ యొక్క రాజు ఆ నారదుడిని అడిగితే నారదుడు ఇంకా వివరంగా ఆత్మజ్ఞానం గురించి, ఆ పురంజుడి యొక్క పట్టణం యొక్క పరిస్థితి, మానవుడి యొక్క శరీరాన్ని అన్వయిస్తూ గొప్పగా ఆత్మజ్ఞానాన్ని చెప్తాడు. అది ఉపాఖ్యానం. అంటే పురంజనుడి యొక్క పట్టణము ఓ పక్కనే, ఆ పట్టణాన్ని ద్వారాలు, ఉద్యానవనాలు, ప్రాకారాలు ఇవన్నీ ఓ పక్కన ఉంటాయి. మన శరీరం, మన పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాల ద్వారా మానవుడు ఏం చేస్తాడు, అక్కడ ఏం సుఖాలు అనుభవించాడు, ఈ శరీరం ద్వారా మనం ఏం సుఖాలు అనుభవిస్తామని ఆత్మజ్ఞానాన్ని చక్కగా నారద మహాముని అందించాడు అని సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెబుతూ మనకి వ్యాస భగవానుడు మనకి అందించినటువంటి భాగవతంలో చతుర్థ స్కందంలో పురంజనోపాఖ్యానం అనేటువంటి వృత్తాంతంలో ఈ యొక్క విషయం అంతా ఉన్నది. మళ్ళా రేపు నారద మహాముని ఏ విధంగా ఆత్మజ్ఞానాన్ని ఆ ప్రాచీన మరి అనే రాజుకి చెబుతాడో ఆ విషయాన్నంతా మనం తెలుసుకుందాం. మళ్ళా రేపు మంచి విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఈ భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మంచి విషయాన్ని 10 మందికి అందించడం ద్వారా మీకు మాకు కూడా మంచి భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుందని చెప్తూ పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్లో మా భాగవతం మేము అప్లోడ్ చేయడం జరుగుతోందని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.